ఓకే. ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి రెండు అంబులెన్సులు రావడం జరిగింది. దాంట్లో తల్లి బిడ్డ ప్రోగ్రాము గతంలో ఉండింది, మధ్యకాలంలో ఆగిపోయింది. మళ్ళా తల్లి బిడ్డ ప్రోగ్రాం కింద మూడు వచ్చినాయి మనకు. ఎవరైనా కూడా వాళ్ళ ఆసుపత్రికి గర్భవతులుగా ఉండి ఇక్కడికి రావాలన్నా కూడా ఫోన్ చేస్తే పంపిస్తారు. లేదు ఇక్కడ ప్రసవించిన వాళ్ళని కూడా తీసుకొని పోయి వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టేదానికి. ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి ఆటోలలో అందరికీ కార్లు ఉండని కారణంగా ఆటోలలో పోవడం కష్టంగా ఉంటుంది కాబట్టి ప్రభుత్వము తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఈ సౌకర్యాన్ని కల్పించింది. అన్ని ప్రాంతాలలో ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద దాదాపు 300 వెహికల్స్ ఇచ్చినాయి. దాంట్లో మనకు కూడా 2 వచ్చినాయి, 3 వచ్చినాయి. ఆ 3 మనము సద్వినియోగం చేసుకుంటున్నాము. కారు డ్రైవర్లు కూడా ఉన్నారు, వాళ్ళందరూ అపాయింట్ చేశారు గవర్నమెంట్. వాళ్ళే వస్తారు కాబట్టి ప్రజలందరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదే మాదిరిగా ప్రభుత్వము విద్యా వైద్య రంగంలో ఎక్కువగా ఖర్చు పెడతా ఉంది. ఈ వైద్య రంగానికి విపరీతమైన డబ్బులు ఇచ్చి అత్యంత ఆధునికమైన పరికరాలు కూడా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ప్రైవేట్ ఆసుపత్రులకు తగ్గించుకొని ప్రభుత్వ ఆసుపత్రిలో మీరందరూ ఉపయోగిస్తే డాక్టర్లందరూ మంచి డాక్టర్లు ఉన్నారు. మరి డాక్టర్లందరూ ద్వారా మీరు ఉచితంగా మీరు రోగులు నయం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ ప్రభుత్వ ఆసుపత్రులు తగ్గించి ప్రైవేట్ ఆసుపత్రులకు తగ్గించి ప్రభుత్వ ఆసుపత్రులకు ఎక్కువగా వచ్చి ఈ అంబులెన్స్ సౌకర్యాన్ని కూడా ఉపయోగించుకోవాలా. ప్రభుత్వము విద్యా ఆరోగ్యానికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతుంది కాబట్టి ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకొని మీరందరూ ఈ యొక్క సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.